వేదికకి ఎడంవైపు చాలామంది పెద్దలు నిలబడి ఉన్నారు. మే రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ఆక్యుపై సీట్స్ విచ్ ఆర్ అవైలబుల్. ఎవరైనా ఒకరు కొంచెం ఇనిషియేషన్ తీసుకొని మిగతా వాళ్ళందరినీ వారి సీట్లలో కూర్చోబెట్టుకొని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకొక 5 నిమిషాల్లో డిగ్నిటరీస్ అందరూ వేయించేస్తారు, అప్పుడు కార్యక్రమం ఆరంభమవుతుంది. Thank you. Some dignitaries are moving towards their seats in the back. ఆడిటోరియం చివరిలో కూడా సీట్లు ఉన్నాయండి. దయచేసి వెనక్కి వెళ్ళి కూర్చోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. As we have been requesting, the front row, honorable ministers, అలాగే వివిధ దేశాల్లో కూడా లేదా మన కేంద్రంలో కూడా మంత్రి స్థాయిలో సేవలు అందిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ముందు వరుసలో ఉంటారు. అలాగే ఇక్కడ మీరు గోల్డెన్ పాస్ని చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్థాయి 2, 3 వరుసల్లో అంబాసిడర్స్ కూర్చుంటారు. చాలామందికి ఆనందాన్ని, ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే అంశం ఏంటంటే, అందరికీ తెలుసు ఇప్పుడు ప్రచార ప్రసార సాధనాల హోరులో జోరులో ఈ మధ్య నోబెల్ పీస్ ప్రైజ్ అన్న పదం చాలాసార్లు విన్నాం. నిజానికి ఆ పీస్ ప్రైజ్ అత్యంత ప్రతిష్టాత్మకమైంది, ప్రపంచవ్యాప్తంగా అంత గొప్పది. అయితే 2014లో మన భారతీయుడికి ద వన్ అండ్ ఓన్లీ ఇండియన్ భారతీయుడు నోబెల్ పీస్ ప్రైజ్ అందుకున్నవారు వేదికపై ఉన్నారు. కైలాష్ సత్యార్థి. బహుశా ప్రకృతి లేదా భగవంతుడు చిత్రం చేస్తాడేమో, సత్యార్థి అనే పేరులోనే సత్యాన్ని అన్వేషించటం, సత్యాన్ని అర్థించటం, సత్యం కోసం కృషి చేయటం. నేను ఇందాకే అడిగాను, సార్ అది మీ ఇంటి పేరా అని. కైలాష్ సత్యార్థి అని చెప్పారు. సో ఆ శాంతిని మించిన తెలంగాణ రైజింగ్ సమ్మిట్ 2025 ద్వారా తన విజన్ ను ప్రపంచానికి తెలియజెప్పే లక్ష్యంతో ముందుకు సాగుతోంది రేవంత్ సర్కార్. 2047 నాటికి ఆర్థిక లక్ష్యాలను ఎలా చేరుకోనుంది, రోడ్ మ్యాప్ ద్వారా ప్రకటించనుంది. ఇక ఆర్థిక, పర్యావరణ రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శప్రాయమైన రాష్ట్రంగా నిలబెట్టడమే టీ సర్కార్ విజన్. $2047 నాటికి జీఎస్డీపీ విలువను $3 ట్రిలియన్ చేర్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. దేశ జీడీపీలో 10% వాటాకు సమానంగా ఉండేలా ప్లాన్ చేస్తోంది. తెలంగాణ వృద్ధి దార్శనిక పత్రాన్ని గ్లోబల్ సమ్మిట్లో ఆవిష్కరించనున్నారు. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోవాలంటే ఏం చేయాలన్న అంశాలను ప్రస్తావించనున్నారు మేధావులు, నిపుణులు. ఇక 2047 నాటికి తెలంగాణను నికర సున్నా ఉద్గారాల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది రేవంత్ ప్రభుత్వం.
పారిశ్రామిక అభివృద్ధితో పాటు నెట్ జీరో ఎమిషన్స్ కలిగిన రాష్ట్రంగా మార్చడమే ప్రధాన లక్ష్యం. అందుకే తెలంగాణ గ్రీన్ ఫైనాన్స్ పాలసీ 2025ను రూపొందిస్తుంది. అలాగే పట్టణ ప్రాంతాలలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఇక 1 కోటి మంది తెలంగాణ మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ ప్రభుత్వం. 2047 నాటికి రాష్ట్రంలో మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్నది ప్రధాన లక్ష్యం. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న స్వయం సహాయక బృందాల నెట్వర్క్ ని ఆధునిక టెక్నాలజీ, మార్కెటింగ్, ఫైనాన్షియల్ టెక్నాలజీతో అనుసంధానించేందుకు సన్నాహాలు చేస్తుంది.